హలో ఫ్రెండ్స్, మనం జనరల్ సైన్స్ అప్లికేషన్స్ టు ద డే టు డే లైఫ్ కాన్సెప్ట్ మీద ఒక ప్రశ్న చూద్దాం. ఇక్కడ మనకి క్వశ్చన్ ఏమని అడుగుతున్నారంటే ఎసిటైల్ సెలీసైక్లిక్ యాసిడ్ ఈజ్ నోన్ యాజ్ అంటున్నారు. ఎసిటైల్ సెలీసైక్లిక్ యాసిడ్ అంటే మనకి యాస్ప్రిన్ అనమాట. సెలీసైక్లిక్ యాసిడ్ని మనం ఎసిటైలైటింగ్ చేస్తే మనకి యాస్ప్రిన్ వస్తుంది. ఇక్కడ మనకి తెలిసిందే కదా, యాస్ప్రిన్, ఐబోప్రోఫిన్, పారాసెటమాల్ ఇవన్నీ మనకి పెయిన్ కిల్లర్స్గా డే టు డే లైఫ్లో యూస్ చేస్తూ ఉంటాం మనం. సో మనకి ఎసిటైల్ సెలీసైక్లిక్ యాసిడ్ అంటే యాస్ప్రిన్ అనమాట. ద హిందూ న్యూస్ పేపర్ ఆర్టికల్లో యాస్ప్రిన్ అండ్ ఏ పారాసెటికల్ మైల్ స్టోన్ అని చెప్పి మనకి సింథసైజ్ చేసింది యాస్ప్రిన్ని జర్మన్ కెమిస్ట్ ఫీలిక్స్ హాఫ్మ్యాన్. ఇప్పుడు August 10th, 1897. మనకి యాస్ప్రిన్ యాన్సిస్టర్స్ అంటే మనకి విల్లో ట్రీ, తర్వాత ఎక్స్ట్రాక్ట్స్ ఫ్రమ్ సేప్రియా, ఇవన్నీ మనకి రిలీఫ్ ఫ్రమ్ హెడేక్స్, ఫీవర్స్, ఇన్ఫర్మేషన్స్ యూస్ చేసేవాళ్ళు. ఎప్పుడు అరౌండ్ 2000 BC నుంచి కూడా. సో మనకి ఫీలిక్స్ హాఫ్మ్యాను సింథసైజ్ చేయడం జరిగింది, బేయర్స్ కంపెనీ వాళ్ళు అనమాట. ఏ విధంగా సెలీసైక్లిక్ యాసిడ్ని అసిటైలైటింగ్ చేయడం వల్ల మనకి అసిటైల్ సెలీసైక్లిక్ యాసిడ్ వచ్చింది. అదే మనకి ట్రేడ్ నేము యాస్ప్రిన్ అనమాట. ఏ ఫర్ అసిటైల్, స్ప్రిన్ ఫర్ స్పిరియా. ఇది మనం చూసాం కదా, ట్రీ. 2000 BC అరౌండ్ అప్పటి నుంచి కూడా మనం యూస్ చేస్తున్నాం అనమాట. కెమికల్గా సింథసైజ్ చేసింది ఎవరు? జర్మన్ కెమిస్ట్ ఫీలిక్స్ హాఫ్మ్యాన్. ఎప్పుడు? August 10th, 1897. సో మనకి తర్వాత పెయిన్ కిల్లర్స్గా చాలా వచ్చాయి యాస్ప్రిన్ తర్వాత. పారాసెటమాల్, ఐబోప్రోఫిన్, సో ఇవన్నీ కూడా వచ్చాయి. కానీ ఇప్పటికి కూడా యాస్ప్రిన్ రిలవెంట్గానే ఉంది అని చెప్పి ఆర్టికల్లో మెన్షన్ చేస్తున్నారనమాట. సో అది మనకి యాస్ప్రిన్, అసిటైల్ సెలీసైక్లిక్ యాసిడ్ గురించి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.